నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో మాస ఫలితాలకు సంబంధించి చాలా విషయాలు మనం గతంలో కూడా మాట్లాడున్నాం. రాసులు ఏ విధంగా కలిసొస్తాయి, ఉగాది టైంలో కూడా చాలామంది చాలా రకాలుగా మెసేజెస్ చేసున్నారు. చాలా మంచి ఆదరణ లభించింది మీ నుండి. ఇక డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు చాలా చక్కటి ఫలితాలు చెప్తూ ఉంటారు. గతంలో కూడా రుజువైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా కర్కాటక రాశికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు గురుగారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా కూడా చెప్పండి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. సో ఈ రాశిలో పుట్టిన వారందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది. ఏమన్నా జాతకంలో దోషాలు ఉంటే 1 కేజీ బావు బియ్యం శివాలయంలో దానం ఇచ్చుకుంటే మంచిది. సో మంత్రం అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అనే మంత్రం చేసుకుంటే ఒక 21 సార్లు మంచి జరుగుద్ది వీళ్ళకి, ఏది ఈ రాశిలో వాళ్ళకి. సో ఇక రంగు అనేది అదృష్టరత్నం వచ్చేసి రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి రాశ్యాధిపతి వలన ధరించాలనుకుంటే ముత్యం ధరించుకుంటే మంచిది. ఈ తెల్లని వస్త్రాలు కానీ ధరించుకుంటే వీళ్ళకంతా కొద్దిగా అనుకూలంగా కలర్ ఆస్ట్రాలజీలో చెప్పొచ్చు. ఇంకా పోతే మన డివైన్ ఆస్ట్రాలజీలోకి వెళ్ళి ఏం చెప్తున్నాడు అనేది చూసి వీళ్ళకి మనం మంచి పరిహారాలు ఏంటనేది వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉంది డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి చెప్పండి. విద్యార్థులకు బాగుంటుందమ్మా. అలాగే స్త్రీలకు కూడా ఈ రాశి వారికి మంచిదే ఉంటది. ఎడిదిరికి రాజకీయ నాయకులకి మాత్రం కాస్త గడ్డు కాలం అని చెప్పొచ్చు. బాగా గడ్డు కాలమే బాగానా రాజకీయ నాయకులకి. ఇంకా వ్యాపార రంగానికి అంతంత మాత్రంగా ఉంటది. సో సినిమా రంగానికి పర్లేదు. విద్యార్థులు కష్టపడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇక ఎన్ని పాయింట్స్ ఇస్తారు? అలాగే దైవారాధన విషయం, ఏ దైవాన్ని ఆరాధించాలి? వీళ్ళు కూడా మనం ఒక 6 పాయింట్లు వచ్చమ్మా. సో వీళ్ళు దైవారాధన అంటే ఇంకా శివుణ్ణి ఆరాధించుకుంటే మంచి జరుగుతుంది. ఈశ్వరారాధనే ఈ రాశి వారికి. కలర్ విషయానికి వస్తే కలర్ తెల్లని వస్త్రం. ఈశ్వరారాధన చేసుకుంటే మంచిది. శివుడి ఆరాధన, శైవ సంబంధమైన దేవాలయాల దర్శనం కానీ, ఏదైనా కాళహస్తి, శ్రీశైలం ఇలాంటి ఆలయాలు సందర్శన చేసుకుంటే మంచిది ఈ రాశివారు. సో శనికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకుంటే మంచిది. ఎందుకంటే అష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి తిల తైలాభిషేకాలు కానీ, నవగ్రహ స్తోత్రం కానీ, శనిగ్రహ మంత్రం కానీ జపం చేసుకుంటే కొంత అష్టమ శని సంచార ప్రభావం జాతకంలో బాగోకపోతే, జాతకంలో శని బాగోకపోతే కొంత తగ్గే అవకాశం ఉంటుంది. రైట్. సో అదండి విషయం. కర్కాటక రాశి వారికి కూడా కాస్త మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ పరిహారాలు కరెక్ట్గా చేసుకుంటే, మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇక మీరు ఇప్పుడు తక్షణం చేయాల్సిన పని ఏమిటంటే ఈశ్వరారాధన చాలా బాగా కలిసి వస్తుంది. ఎక్కువగా వైట్ కలర్ని యూజ్ చేయండి. ఇక శనికి సంబంధించిన ఏవైనా కానివ్వండి, పూజలు కానివ్వండి, దానాలు కానివ్వండి చేసుకోవడం వల్ల కూడా సత్ఫలితాలు పొందొచ్చు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి అని మీరు అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ ఇస్తారు. దానికి తగ్గ పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని అందరూ లైక్ చేయాలని అనుకుంటున్నాను. లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.